Trump's Mar-a-Lago club and dining in Epstein's lavish Manhattan mansion, from the dance floor like they're picking items off a menu. That same year, Trump reportedly Virginia Giuffre, an Epstein survivor who tragically that Epstein denies it ever happened. 17, Epstein described himself as Donald's closest friend for 10 years. He painted the only thing I really like to do is wives of my best friends. Charming. సో ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ చీకటి కోణాలన్నీ కూడా బయటికి వస్తున్నాయి ఒక్కొక్కటిగా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇతనికి అంతకుముందు ఒక అమ్మాయిల ట్రాప్ చేసే ఒక వ్యక్తి ఎప్స్టీన్ అని ఒక వ్యక్తితోటి 10 సంవత్సరాల వరకు మంచి ఫ్రెండ్షిప్ ఉండింది. ఇద్దరు కలిసి చాలా క్లబ్లు అక్కడ ఇక్కడ తిరిగేవాళ్ళు, అమ్మాయిలతో బాగా తిరిగేవాళ్ళు. ఆ వీడియోని క్లిప్పింగ్గా నేను ముందు పెట్టింది మీకు. అలా తిరిగేటప్పుడు ఇతనికి చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఎప్స్టీన్కి తెలుసు అనేది వాళ్ళు వాదిస్తున్న సత్యం. అయితే ఆ ఎప్స్టీన్ అతన్ని ఇప్పుడే అరెస్ట్ చేశారు. ఎప్పుడో అరెస్ట్ చేసిన తర్వాత 1 ఇయర్ లోపలనే అతను జైల్లో శిక్షకు గురి అయిన తర్వాత జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఒక సైడ్ కోణం. దీంతో పాటు అతని మీద చాలా కేసులు కూడా ఎలక్షన్ల ముందు చాలామంది లేడీస్ మమ్మల్ని వేడిపించడానికి చాలా కేసులు వేసినాయి. అందులో ముఖ్యంగా ఒక కేసు పాన్ స్టార్ వేసిన కేసు సంచలనమైంది. దాంట్లో డొనాల్డ్ ట్రంప్ హ్యాష్ మనీ అంటారు. హ్యాష్ మనీ అంటే ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి అతని మేనేజర్ ద్వారా $1,50,000 ఆ అమ్మాయికి ఇచ్చినట్టుగా అభియోగం ఉండింది. దాంట్లో అతను ముద్దాయిగా కూడా తేలాడు. సో అది ఇంకా దాంట్లో జడ్జిమెంట్ రాలేదు. ప్రెసిడెంట్ అయ్యింది కాబట్టి పక్కకు పెట్టేసిండు. అమెరికన్ చరిత్రలో ఒక క్రిమినల్గా నిరూపణ అయిన తర్వాత ప్రెసిడెంట్ కావడం అనేది అమెరికన్ చరిత్రలో ట్రంప్కు మాత్రమే చెల్లింది, అంతకుముందు ఎవరికి లేదు. సో ట్రంప్ వీక్నెస్ ఏంటంటే అమ్మాయిల వీక్నెస్ తోటి, అందుకే అతను ఇద్దరికి విడాకులు ఇచ్చి 3వ ఆమెను చేసుకున్నాడు. మెలానియా ట్రంప్ కూడా ఒక బ్యూటీ కాంటెస్ట్లో అమెరికాకు వచ్చి అతనికి పరిచయం అయితే ఆమెను ట్రాప్ అనవచ్చు, కానీ ఆమెను అలాగే ఏదో ఒకటి చూపించి ఆమెను ఫ్రెండ్లీ చేసుకొని తర్వాత 2006లో పెళ్లి చేసుకుంటేనే ఆమె అమెరికా పౌరురాలయ్యింది. సో ఇవన్నీ ట్రంప్ వెనకాల ఉన్నటువంటి చీకటి కోణాలు. ఇప్పుడు ఇవన్నీ బయటికి తీసుకొస్తుంటే కొన్ని పత్రికల మీద కూడా డొనాల్డ్ ట్రంప్ కేసులు వేసినట్టు మనకు తెలుస్తున్నది వార్తలు. అయినా సమాజానికి మాత్రం మోరల్కు విలువ లేనటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు ప్రపంచంలో అంటే డొనాల్డ్ ట్రంప్ అని మనం చెప్పుకోవచ్చు.